బర్త్డే అంటే కేవలం కేక్ కట్ చేయడం మాత్రమే కాదు కదా, మన కోసం కూడా మనం కొంచెం కేర్ తీసుకోవటం. ఈసారి ఈ బర్త్డేకి నేను ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నాను, సెల్ఫ్ కేర్ కోసం ఎక్కడికి వెళ్ళాను, నేను అనుకున్న ప్లాన్స్ అన్ని కరెక్ట్ గా అయ్యాయా లేదా అనేది మొత్తం ఈ వ్లాగ్ లో చూపిస్తాను. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జ్యోతి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో టుడే వీడియో ఏంటంటే నా బర్త్డే వస్తుంది కదా, సో దానికోసం ముందుగా నేను తీసుకుంటున్న సెల్ఫ్ కేర్ కోసం పార్లర్కి అయితే వెళ్తున్నాను. అరే రండి, అక్కడ నేను ఏమేమి సర్వీస్ చేపించుకున్నాను అనేది చూసేద్దరు మీరు కూడా. ఆ సెల్ఫ్ కేర్ కోసం అయితే నేను వచ్చేసాను అల్లూరా హౌస్ ఆఫ్ ఎలిగెంట్ కి. ఇదైతే మన మంగళగిరిలో VTJM డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. లోపల అంబియన్స్ అంతా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది, మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళ దగ్గర ఆల్ సర్వీసెస్ అవైలబుల్. ఐబ్రోస్ నుంచి మేకప్ దాకా A to Z అన్ని అవైలబుల్ గా ఉంటాయి. నార్మల్ డేస్ లో ఎంతో బిజీగా ఉండే మనము, అందుకే అప్పుడప్పుడు మన కోసం మనం కూడా టైం కేటాయించుకోవాలి. అందుకే బర్త్డే స్పెషల్ గా నేను ఏమేమి చేయించుకోవాలనేది ముందే డిసైడ్ అయితే అయ్యాను. సో ఒక్కొక్కటిగా నా సెల్ఫ్ కేర్ సెషన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఐబ్రో థ్రెడ్డింగ్ తో అయితే స్టార్ట్ అయింది నా సెల్ఫ్ కేర్. నెక్స్ట్ ఇంకా వ్యాక్స్ అయితే చేయించుకున్నాను హ్యాండ్స్ కి. ఆల్మోస్ట్ 1 year అయితే అయిపోయింది వ్యాక్స్ చేయించి. పెద్దగా హెయిర్ గ్రోత్ ఏమి ఉండదు కాబట్టి అంత నీడేమీ కాదు, కాకపోతే బర్త్డే కాబట్టి నా కోసం నేను కొంచెం ప్యాంపర్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఫేషియల్ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు నేను చేయించుకునేది అయితే హైడ్రా ఫేషియల్. ఇది నార్మల్ ఫేషియల్ కన్నా అడ్వాన్స్డ్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ లో ఫేస్ ని డీప్ గా క్లెన్స్ చేసి డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసి పోర్స్ ని క్లీన్ చేసి చివర్లో మన స్కిన్ కి అయితే హైడ్రేషన్ ఇస్తారు. చూసారా నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో? ముందైతే ఇంత గ్లో లేదు, ఫుల్ ట్యాన్ తో అయితే ఉంది నా ఫేస్. ఇప్పుడైతే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోయి గ్లోగా కనబడుతుంది. ఫేషియల్ తర్వాత ఇప్పుడైతే LED లైట్ థెరపీ చేస్తున్నారు. ఫేస్ మీద ఈ బ్లూ లైట్ మాస్క్ పెట్టి స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్ ఇస్తారు. భయపడారా? భయపడకండి, నేనే అది. చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇందులో ఒక హ్యాండ్ కి అయితే వ్యాక్స్ చేశారు, ఒక హ్యాండ్ కి చేయలేదు. వ్యాక్స్ చేసిన హ్యాండ్ ఏదో కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్ గా నా బర్త్డే కోసం నేను చేసుకోవాలనుకున్న సెల్ఫ్ కేర్ మొత్తం కంప్లీట్ అయింది. దిస్ ఈజ్ మై రియల్ స్కిన్ ఆఫ్టర్ ఫేషియల్. మన కోసం మనం ఇలా లిటిల్ ప్యాంపరింగ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో నా బర్త్డేకి నేను అనుకున్న ఒక ప్లాన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే సెకండ్ వన్, అదేంటంటే బర్త్డే కానీ ఫెస్టివల్స్ కానీ వస్తే లేడీస్ అందరికి గుర్తొచ్చేది ఏంటి? మెహందీ కానీ గోరింటాక్ కానీ. సో ప్లాన్ 2 ఏంటంటే మెహందీ అయితే పెట్టించుకుంటున్నాను ఇప్పుడు. సో మెహందీ పెట్టే వాళ్ళు అయితే వస్తున్నామన్నారు. ఇంకా నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని నీట్ గా అయితే ఉంచుకుంటున్నాను. వీళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యానంటే రీల్స్ చూస్తుండగా వాళ్ళ రీల్ అయితే నాకు కనబడింది. అందులో మన మంగళగిరి వాళ్ళే అంట వాళ్ళు కూడా. సో ఎప్పుడైనా ఫ్యూచర్ లో పనికొస్తుందని చెప్పి వాళ్ళ ప్రొఫైల్ అయితే ఫాలో అయ్యాను. వాళ్ళే ఇంటికి వచ్చి మరి పెడుతున్నారు కాబట్టి ఇంకా మనం అయితే ఫుల్ హ్యాపీ కదా. సో వెంటనే నా బర్త్డేకి మెహందీ అయితే పెట్టాలని బుక్ చేసుకున్నాను. ఈ మెహందీ మీద కూడా ఒక షార్ట్ రీల్ తీసి వాళ్ళతో అయితే కొలాబరేట్ అవుతాను. అప్పుడు మీరు వాళ్ళ ప్రొఫైల్ చూడొచ్చు. ఈ మెహందీతో మీ స్పెషల్ ఈవెంట్ ని మరింత గ్రాండ్ గా అయితే చేసుకోవచ్చు. సో తనైతే వచ్చేసింది. 2 కోన్స్ తెచ్చింది. సరిపోతాయా 2 కోన్స్? ఫ్రంట్ బ్యాక్ పెట్టాలి కదా అని అడుగుతున్నాను. సరిపోతాయి అక్క అంది. ఇంకా నేనైతే డిజైన్స్ చూస్తున్నాను. ఫస్ట్ అరబిక్ పెట్టించుకుందాం అనుకున్నాను, కానీ రీసెంట్ గా బాగా ట్రెండింగ్ అవుతున్న మోడల్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. వీడియో చివరి వరకే చూస్తే అదేంటా అనేది మీకు అర్థమవుతుంది. అలా ఒక 2 డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా తనైతే స్టార్ట్ చేసింది మెహందీ పెట్టడం. అప్పటికే చాలా టైం అయిపోయింది. 8కి వస్తా అన్నారు. తనకి కొంచెం లేట్ అవడం వల్ల 9:30కి అయితే వచ్చారు. నేను ఇంకా 9:30 కూడా అయిపోయింది కదా రారేమో అనుకున్నాను. బట్ నా కోసం నాకు మెహందీ పెట్టాలని తనైతే వచ్చింది. చూసారా, అది నాకైతే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. నాకు ఈ సిస్టర్ లో అయితే ఒక విషయం బాగా నచ్చింది. అదేంటంటే చదువుకుంటూనే తనకున్న ఎక్స్ట్రా టాలెంట్ ని గుర్తించి దానిపై వర్క్ చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనతో ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేసింది. నిజంగా చాలా మంచి పని చేసావు అన్నాను నేనైతే. నిజంగా మీరే చూడండి ఎంత బాగా పెడుతుందో. ఇదైతే ట్రెండింగ్ మోడల్ కదా, దీని పేరు వచ్చి మండల డిజైన్స్ అంట. ఇవి ఇందులో సెమీ మండల, ఫుల్ మండల అని కూడా ఉంటాయంట. నాకు పర్సనల్ గా ఈ అమ్మాయి అయితే చాలా బాగా నచ్చింది. చదువుతో పాటు తన టాలెంట్ ఇలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇలాంటి జెన్యూన్ టాలెంట్ ఉన్న యంగ్ పీపుల్ ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. చూడండి డిజైన్ ఎంత బాగా టర్న్ అవుట్ అవుతుందో స్లోగా. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కి కూడా సేమ్ ఇదే డిజైన్ అయితే పెట్టించుకుంటున్నాను. ఇలా మండల డిజైన్స్ కి 2 హ్యాండ్స్ కి సేమ్ ఉంటేనే చాలా బాగా డిజైన్ అనేది కనపడుతుంది. అసలు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే నేనైతే మెహందీ పెట్టించుకుంటున్నాను కదా, ఇంకా కెమెరామ్యాన్ ఎవరు అనుకుంటున్నారా? కెమెరా గర్ల్, కెమెరా బాయ్ ఎవరంటే మా పిల్లలే. మా పిల్లలు అయితే కొన్నిట్లో బాగా సపోర్ట్ చేస్తారు నాకు. ఇంకా ఆల్మోస్ట్ మెహందీ అయితే అయిపోవచ్చింది. ఇంకా ఫింగర్స్ కి క్యాప్స్ అయితే పెడితే అయిపోతుంది. నా బర్త్డే కోసం మెహందీ పెట్టించుకుంటుంటే ఇంకా నా కూతురు ఊరుకుంటుందా? అమ్మకి పెడుతున్నారు కదా, నాకు కూడా కావాలంటూ తన చేతులు కూడా ముందుకు పెట్టేసింది. చివరికి నా బర్త్డే ప్రిపరేషన్ కాస్త అమ్మ కూతుర్ల మెహందీ సెషన్ అయిపోయింది. మెహందీ ఎలా ఉందో చూసి మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా పెళ్లికి ఇలా మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ ఇవేమి లేవు కాబట్టి నాలో ఉన్న టాలెంట్ అంతా ఈ మెహందీతో బయటకు తీస్తున్నాను. ఇప్పుడు ఇంకా నా బర్త్డే రోజు నా లుక్ ఎలా ఉందో చూసేయండి.
గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్ తో అలా లూజ్ హెయిర్ మిస్సింగ్ కదా. టెంపుల్ కి వెళ్ళాలండి బర్త్డే రోజు. సో మార్నింగ్ కి నా మెహందీ ఎలా వచ్చింది మీరే చూసేయండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అంతే గైస్, నా బర్త్డే ప్రిపరేషన్స్ అయితే ఇవే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బర్త్డే ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. అంటిల్ దెన్ టాటా, బై బై, టేక్ కేర్.